ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ మీద కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. అయితే ఈ అంశానికి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి అంశాల గురించి క్లియర్ కట్గా వీడియో చేసి ఉన్నాను. సో వాటి మీద ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ను ఈ వీడియోలో మనం చేయబోతున్నాం. అయితే ఆ బిట్స్ను ప్రాక్టీస్ చేసే ముందు ఒకసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి ఉంటాయో రివైండ్ చేసుకుందాము. నౌన్ అంటే నామవాచకము. ఇది దేని గురించి చెప్తుందంటే వ్యక్తి కానీ, ప్రదేశం కానీ, వస్తువు కానీ, పర్సన్ నేమ్ కానీ, ప్లేస్ నేమ్ కానీ, థింగ్ నేమ్ గురించి చెప్పేదే నౌన్ అంటాము. బాయ్, స్కూల్, పెన్, ఈ విధంగా దీనికి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ ప్రొనౌన్ అనేటువంటిది నామవాచక స్థానంలో ఉపయోగించే పదం, అంటే పేరుకు బదులుగా ఉపయోగించే పదం. సో అవి ఏమేమి ఉంటాయంటే హీ, షీ, ఇట్, ఇంకా ఐ, వి, యు, దే, ఓకే, అటువంటి అన్నీ కూడా ప్రొనౌన్ అవుతాయి. అది పేరుకు బదులుగా ఉపయోగిస్తాం. దాని తర్వాత నెక్స్ట్ది వర్బ్. ఇది క్రియ, అంటే పనిని లేదా స్థితిని గురించి చెప్పేటువంటి పదం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ రన్, ఈజ్, ఈట్, రైట్. నెక్స్ట్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణం గురించి తెలియజేసేటువంటి పదం, అంటే నామవాచకాన్ని వివరించేటువంటి పదం, అంటే అది ఎలా ఉందనేది చెప్తుంది. టాలా, రెడ్నా, స్మాల్నా, సో ఈ విధంగా వాటి గురించి వివరించేటువంటి పదమే యాడ్జెక్టివ్. దాని తర్వాత యాడ్వర్బ్ అనేటువంటిది క్రియా విశేషణం. ఇందులోనే పేరులోనే ఉంది యాడ్ వర్బ్, వర్బ్కు యాడ్ చేసేదే యాడ్వర్బ్. సో ఇది క్రియని వివరించేటువంటి పదం. క్విక్లీ, నెక్స్ట్ వెరీ అనేటువంటి ఎగ్జాంపుల్. అయితే యాడ్వర్బము LYతో కనుక ఎండ్ అయినట్లయితే అది యాడ్వర్బ్ అని చెప్తాము. అదేవిధంగా దాని తర్వాత మనం నేర్చుకున్నది ప్రిపోజిషన్. ఇది స్థానాన్ని లేదా సంబంధాన్ని చూపించేటువంటి పదం. అది ఏంటిదంటే ఇన్, ఆన్, ఎట్, ఇక్కడ కొన్ని మాత్రమే ఇచ్చాను నేను. దాని తర్వాత కంజంక్షన్ గురించి నేర్చుకున్నాం, అంటే రెండు పదాలను లేదా వాక్యాలను కలిపేటువంటి పదం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్, బట్. ఇంటర్జెక్షన్ అనేటువంటిది సడన్ ఫీలింగ్ గురించి చెప్తుంది, భావోద్వేగం లేదా స్పందన గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వావ్, హా, ఓకే, ఓ అనేటువంటి పదాలు. సో ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటువంటి భాగాలు. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి బిట్స్ను మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ ద వర్డ్ క్విక్లీ? క్విక్లీ అనేటువంటి పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఇంతకుముందు మనం LY ఉంటే అదేమవుతుందో నేర్చుకున్నాము. ఒకసారి అవి చూద్దాం. నౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వర్బ్. సో LYతో కనుక ఎండ్ అయితే అది ఏమని చెప్పుకున్నాం మనము? యాడ్వర్బ్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ క్విక్లీ అనేటువంటిది ఏంటిది? యాడ్వర్బ్. నెక్స్ట్ ద వర్డ్ ఎండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎండ్ అనేటువంటిది దేనికి ఎగ్జాంపుల్? ఇంటర్జెక్షన్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ప్రొనౌన్. సో ఎండ్ అనేటువంటిది ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, రెండు వర్డ్స్ని కలిపేది కానీ, రెండు వాక్యాలను కలిపేది కానీ, అండ్ దాన్ని ఏమంటాం అనేది నేర్చుకున్నాం. ఏమంటాము అంటే అది కంజంక్షన్, రైట్. నెక్స్ట్ హీ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ వర్డ్? ఇక్కడ హీ అనేటువంటిది ఏంటిది అంటున్నాడు. వర్బ్, ప్రొనౌన్, నౌన్, యాడ్జెక్టివ్. హీ అనేటువంటిది మనము నౌన్కు బదులుగా ఉపయోగించేది. సో నౌన్కు బదులుగా ఉపయోగించే వాటినే ప్రొనౌన్ అని చెప్తాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, ప్రొనౌన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రిపోజిషన్? కింది వాటిలో ప్రిపోజిషన్ ఏది? రన్ అనేటువంటిది యాక్షన్ వర్డ్, సో అది కాదు. బ్యూటిఫుల్ అనేటువంటిది అందం, అంటే స్పెషాలిటీ గురించి చెప్తుంది కాబట్టి అది కూడా కాదు. అండర్, నెక్స్ట్ హ్యాపీనెస్, ఈ రెండిట్లలో మనకు ఆన్సర్ ఉంటుంది. హ్యాపీనెస్ అనేటువంటిది కాదు. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి అండర్.
రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్. షీ రన్స్ ఫాస్ట్లీ. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో వర్బ్ ఏది అంటున్నాడు. సో ఏదైనా మీనింగ్ఫుల్ సెంటెన్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ వర్బ్ ఏదై ఉండొచ్చు, రన్స్ అనేటువంటిది వర్బ్, రైట్. సో ఇక్కడ ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. నౌన్ను వివరించేటువంటిది మా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటిది అంటున్నాడు, రైట్. యాడ్వర్బ్, వర్బ్, ప్రిపోజిషన్, యాడ్జెక్టివ్. సో ఇక్కడ యాడ్వర్బ్ అనేటువంటిది వర్బ్ని వివరిస్తుంది. వర్బ్ అనేటువంటిది ఇది సపరేటే కాబట్టి ఇది కాదు. ప్రిపోజిషన్ అనేటువంటిది జాయింట్ చేయడానికి, కలపడానికి ఉపయోగిస్తాం. సో ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అనేటువంటిది ఏం చేస్తుంది, యాడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ద నౌన్. సో నౌన్కు ఇంకొంత అర్థాన్ని ఇవ్వడానికి యాడ్జెక్టివ్ అనేటువంటిది ప్రయత్నం చేస్తుంది. ఆ యాడ్జెక్టివ్ను దానికోసమే ఉపయోగిస్తాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటర్జెక్షన్. ఇచ్చినటువంటి సెంటెన్స్లలో ఇంటర్జెక్షన్ ఏది? వాట్, ఓచ్, బట్, బిఫోర్. సో బిఫోర్ అనేటువంటిది ప్రిపోజిషన్, వాట్ అనేటువంటిది కూడా కాదు. నెక్స్ట్, బట్ అనేటువంటిది ఏమో కంజంక్షన్. సో మిగిలింది ఓచ్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము బిట్ను సెలెక్ట్ చేసేటప్పుడు ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ను మనము ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో 1, 2, 3, 4 ఈ విధంగా 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు అందులో క్వశ్చన్కు రిలేటెడ్ లేని వాటిని ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్కు రిలేటెడ్ ఫస్ట్ది లేదు, 4th లేదనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, మనకు 2 ఆప్షన్లు మిగులుతాయి. సో ఈ 2 ఆప్షన్లలో ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని బాగా పరిశీలించి అందులో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే దాన్ని మనము టిక్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. నెక్స్ట్, 8th బిట్, ద వర్డ్ జాయ్ బిలాంగ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్. ఓకే, ఇక్కడ జాయ్ అనేటువంటి పదం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటిది అని అంటున్నాడు, రైట్. నౌన్, వర్బ్, యాడ్వర్బ్, కంజంక్షన్. సో ఇక్కడ జాయ్ అనేటువంటిది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. నెక్స్ట్, 9th క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ ఆన్ ద సెంటెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఆన్ అనేటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందినది? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనేటువంటిది, రైట్. సో ఆన్ అనేటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటిది? నౌన్ కాదు, కంజంక్షన్ కాదు. ఆర్టికల్ అంటే ఏమేమి ఉంటాయి మనకు? ఏ, యాన్, అదేవిధంగా ద. కాబట్టి ఇది ఇందులో లేదు కాబట్టి అది కూడా కాదు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ప్రిపోజిషన్. ఆన్ అనేటువంటిది ప్రిపోజిషను. నెక్స్ట్, చూస్ ద యాడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. ఇచ్చినటువంటి సెంటెన్స్లో యాడ్జెక్టివ్ ఏది అంటున్నాడు. ఆ సెంటెన్స్ ఏది? ద టాల్ మ్యాన్ ఈజ్ మై అంకుల్. సో ద టాల్ మ్యాన్ ఈజ్ మై అంకుల్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ను మనం గమనించినట్లయితే అసలు యాడ్జెక్టివ్ అనేటువంటిది ఏంటిదంటే నౌన్ యొక్క విశేషణం గురించి తెలియజేస్తుంది. ఇందులో నౌన్ యొక్క విశేషణం గురించి తెలియజేసేటువంటి పదం ఏంటిది అంటే అది టాల్. ఎటువంటి మనిషి ఆ అంకుల్ అనేటువంటి వారు ఎలా ఉన్నారంటే టాల్గా ఉన్నారు అని అంటున్నాడు. సో టాల్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే మనకు యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఆన్సర్ ఎక్కడుంది మనకు? ఇది. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ ద వర్డ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాడు. బ్యూటిఫుల్ అనేటువంటిది ఏంటిది? విశేషణం గురించి తెలియజేసేటువంటిది. విశేషణం గురించి తెలియజేసేటువంటిది ఏంటిది అంటే యాడ్జెక్టివ్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? యాడ్జెక్టివ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము.
వావ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. వావ్ అనేటువంటిది దేనికి ఎగ్జాంపుల్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి ఎగ్జాంపుల్? రైట్, గుర్తుపెట్టుకోండి. మనకు వావ్ తర్వాత ఏమున్నది? WOW తర్వాత ఈ విధంగా ఉన్నది. సో ఇదేంటిదంటే ఆశ్చర్యార్థకాన్ని తెలియజేసేటువంటి పదం. అంటే ఇంటర్జెక్షన్ కానీ ఎక్స్క్లమేషన్ కానీ తెలియజేసేటువంటిది. కాబట్టి ఈ విధంగా కనుక వర్డ్ పక్కన ఉందంటే అదేమవుతుంది? అది ఇంటర్జెక్షన్ అవుతుంది. ఓకే, లేదా ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం దాన్ని. రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్రొనౌన్ ఇన్ దిస్ సెంటెన్స్. ఇచ్చినటువంటి సెంటెన్స్లో ప్రొనౌన్ ఏది అంటున్నాడు. ప్రొనౌన్ ఏంటిది అనేది చూడమంటున్నాడు. అసలు ప్రొనౌన్ అంటే ఏంటిది? నౌన్కు బదులుగా ఉపయోగించేది ప్రొనౌన్. ఓకే, రైట్. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. సో ఇందులో నౌన్కు బదులుగా ఉపయోగించబడింది ఏంటిది? దే. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకు? దే అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వర్బ్. కింది వాటిలలో వర్బ్ ఏది? రైట్, ఒకసారి చూద్దాము. స్లోలీ, ఇక్కడ LY ఉంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. టేబుల్ అనేటువంటిది పేరు కాబట్టి ఇది నౌన్ అవుతుంది. నెక్స్ట్, జంప్. జంప్ అనేటువంటిది యాక్షన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జంప్ అవుతుంది. ఏమడిగింది మనకు? వర్బ్. సో యాక్షన్ సూచించేటువంటి పదం ఏది? జంప్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జంప్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్? వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ బిట్వీన్? బిట్వీన్ అనేటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటిది అని అంటున్నాడు. రైట్, నౌన్, ప్రిపోజిషన్, వర్బ్, అడ్వర్బ్. సో బిట్వీన్ అనేటువంటిది ఏంటిదంటే రెండిటి మధ్య అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం కాబట్టి ఇది ప్రిపోజిషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రెండిటి మధ్య అన్నప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాము. రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనము ఉపయోగించేటువంటి వర్డ్ ఏంటిదంటే అమాంగ్. రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు అంటే రెండిటి కంటే ఎక్కువ వాటి మధ్య అన్నప్పుడు మనము అమాంగ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. రెండిటి మధ్య అన్నప్పుడు బిట్వీన్ అనేటువంటి ప్రిపోజిషన్ మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఇన్ ద సెంటెన్స్ దిస్ ఈజ్ మై పెన్, ద వర్డ్ మై ఈజ్. ఈ ఇచ్చినటువంటి సెంటెన్స్లో మై అనేటువంటిది ఏంటిది అని అంటున్నాడు. మై అంటే నాకు చెందినది, అంటే పొసెసివ్నెస్ను తెలియజేసేటువంటి పదం. రైట్, ఇక్కడ అదేమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఈ సెంటెన్స్లో యాడ్జెక్ట్ అవుతుంది. కామన్గా ఇది ఏమవుతుందంటే ఇది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో మాత్రం ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్ కిందికి వస్తుంది కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ స్లోలీ ఇన్ ద సెంటెన్స్ ఐ వాక్ స్లోలీ. సో ఈ ఇచ్చినటువంటి సెంటెన్స్లో స్లోలీ అనేటువంటిది ఏంటిది? ఆల్రెడీ మనకు ఒక క్లూ ఉంది కదా, ఏంటిది అది? LY గనక ఉంటే అది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. సో ఇక మనం వేరే ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం యాడ్వర్బ్ అని టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, ఐడెంటిఫై ద నౌన్ ఇన్ ద సెంటెన్స్. ఇచ్చినటువంటి సెంటెన్స్లో నౌన్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటిది? హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో ఇందులో ఒకసారి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాము. బెస్ట్ అనేటువంటిది కాదు, పాలసీ అనేటువంటిది కాదు, ఈజ్ అనేటువంటిది వెర్బ్ కాబట్టి అది కూడా కాదు. సో మనకు మిగిలింది హానెస్టీ. సో హానెస్టీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, which part of the speech is but in the sentence? He is poor but honest. సో ఇంతకుముందే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, బట్ అనేటువంటిది కానీ ఎండ్ అనేటువంటిది కానీ రెండు వాక్యాలను కానీ లేదా రెండు కంటే ఎక్కువ రెండు భావాలను కానీ
కలపడానికి మనం ఉపయోగిస్తామని. సో ఆ విధంగా కలిపేటువంటి వాటిని ఏమంటామంటే మనము కంజంక్షన్ అంటాము. సో మనం డైరెక్ట్గానే ఇక్కడ మనం ఆన్సర్ని టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటి చూద్దాము. వాట్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ ద వర్డ్ వావ్? వావ్ అనేటువంటిది ఏంటిది? వావ్ అనేటువంటిది దేని గురించి తెలియజేస్తుంది? మనకు సడన్ ఫీలింగ్ గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ సడన్ ఫీలింగ్ గురించి తెలియజేసేటువంటి ఏమున్నాయి? యాడ్వర్బ్ కాదు, నౌన్ కాదు, అది వర్బ్ కాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే అది ఇంటర్జెక్షన్ అవుతుంది. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ వర్డ్ ఇన్? ఇన్ అనేటువంటిది ఏంటిది? ఇన్ అనేటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు మనం నేర్చుకొని ఉన్నాం ఇది. సో ఒకసారి చూద్దాము. ప్రిపోజిషన్ కింద నుంచి చూద్దాం. కంజంక్షన్ అంటే అది కంజంక్షన్ కాదు, ఇది కాదు. అదేవిధంగా వెర్బ్ కూడా కాదు, యాడ్జెక్టివ్ కూడా కాదు. కాబట్టి ఇదేమవుతుంది? ప్రిపోజిషన్ అవుతుంది. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి అన్ని ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద నేను క్లియర్ కట్గా మీకు ఈజీగా అర్థమయ్యేలా విత్ క్లూస్ తోటి నేను వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. చాలామంది ఇప్పటికీ ఆ వీడియోను చూసి ఉన్నారు, వాళ్ళు బెనిఫిట్ చేసి ఉన్నారు, వాటి మీద మంచి కామెంట్ కూడా చేసి ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా ఆ వీడియోను చూడగలరు. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఐడెంటిఫై ద యాడ్వర్బ్. ద డాగ్ బార్క్డ్ లవ్లీ. సో ఇక్కడ యాడ్వర్బ్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. యాడ్వర్బ్ అంటే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి లాజిక్ ఉంది కదా, ఏంటిది? లాస్ట్కు ఎల్వై ఉండడం. ఎల్వై కనుక ఉంటే అదే యాడ్వర్బ్. సో ఈ సెంటెన్స్ను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎల్వై ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే ఈ వర్డ్ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. అంటే ఆ వర్డ్ ఏమున్నది? లౌడ్లీ. సో లౌడ్లీ అనేటువంటిది యాడ్వర్బ్. సో ఇవి